క్యాన్సర్ని నిర్ధారించేందుకు మనకున్న టెస్టులు, అందుబాటులో ఉన్న టెస్టులు ఏమిటి? బ్లడ్ టెస్ట్, సిటీ, ఎంఆర్ఐ, బయాప్సీ, ఫైనల్లీ పెట్ స్కాన్, రైట్? ఈ టెస్టులన్నీ కూడా క్యాన్సర్ వచ్చాక నిర్ధారించేందుకు ఉపయోగపడే టెస్టులు మాత్రమే. కానీ ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రాబోతుందట. ఆ టెక్నాలజీ ఏమిటంటే క్యాన్సర్ రావడానికంటే ముందు, చాలా ముందు, వెరీ ఎర్లీ ఐడెంటిఫై చేస్తుందట పలానా చోట క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి. బెంగళూరుకు చెందిన ఒక డీప్ టెక్ స్టార్టప్ కంపెనీ, ఆ కంపెనీ పేరు క్వాంటమ్ బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీ ఎండి కూడా మన తెలుగు వ్యక్తిలానే ఉన్నారు. అతని పేరు రవి పువ్వల అట. సో ఆయన ఏం చేశారు, ఈ క్వాంటమ్ బయో సెన్సార్స్ సాయంతో చాలా ఎర్లీగా క్యాన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పేసి కనుక్కున్నారు. ఇది ఎలా పనిచేస్తుంది? ఈ సెన్సార్స్ మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఫింగర్ ప్రింటింగ్ని డ్రా చేసి ఎఫెక్ట్ అయ్యే కణాలని ఐడెంటిఫై చేసి మనకి పిక్చర్ ఇచ్చేస్తాయి. తద్వారా ఆ స్పాట్ని మనం విదౌట్ రేడియోథెరపీ, విదౌట్ కీమోథెరపీ, మామూలు వైద్యంతో, సాధారణ వైద్యంతో అడ్రస్ చేయొచ్చు. ఎందుకంటే ఎర్లీగా క్యాన్సర్ ఐడెంటిఫై అవుతాయి కనుక, రావడానికంటే ముందే ఐడెంటిఫై అయితే కనుక దాన్ని అడ్రస్ చేయడం చాలా సులభం, ఈజీ. అయితే ఈ టెక్నాలజీ కనుక్కోవడం వెనకాల రవి పువ్వల చెప్తోన్న ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన భార్యకి క్యాన్సర్ వచ్చిందట. సో ఆమెకి రేడియోథెరపీ ఇస్తున్నప్పుడు ఆమె బహుశా బాగా పెయిన్ ఫీల్ అయ్యి ఉంటారు. అందుకని ఆయనకు అప్పుడు ఆలోచన వచ్చింది, సో వచ్చిన తర్వాత నిర్ధారణ చేసుకుంటున్నాము, రావడానికి ముందు దీన్ని ఎలా కనుక్కోవడం అని చెప్పేసి ఆయన అధ్యయనం చేశారు. ఆటోమోటివ్ పరిశ్రమల రంగానికి ఉపయోగపడేలా ఉండే ఈ సెన్సార్స్ని హెల్త్కి అన్వయిస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేసి అప్పుడు దీన్ని ఐడెంటిఫై చేశాను అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, అందుకోసం ఆయన ఏం చేశారు, నెదర్లాండ్లోని క్వాంటమ్ టెక్ సైన్స్ అనే ఒక సంస్థతోటి ఒక 15 years పాటు దీన్ని అధ్యయనం చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చారు, ఎస్ ఇట్ ఈస్ వర్కింగ్. చాలా అక్యురేట్గా ఇది ముందుగానే డ్రా చేసేస్తుంది, కాబట్టి ఈ విధానం ద్వారా మనం క్యాన్సర్ని ముందే ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పేసి. ఇది గనక నిజమైతే ఒక మిరాకిల్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ టెస్టులు చేసుకోవాలంటే అవసరం ఉండకపోవచ్చు, కానీ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాల్లో నెంబర్ 1 కారణం ఇప్పటికీ ఏమిటి? హెరిడిటీ, హిస్టరీ. సో హిస్టరీ ఉన్న వాళ్ళందరూ ఈ టెస్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళకు వచ్చే అవకాశాన్ని చాలా ముందుగా కనుక్కోవడం ద్వారా రాకుండా, ఒకవేళ వచ్చినా వాళ్ళకి ప్రాణాంతకం కాకుండా క్వాలిటీ హెల్తీ లైఫ్ ఇవ్వడం కోసం ఉపయోగపడే టెస్ట్ లాగా ఇది మనం చెప్పచ్చు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ కదా. సో ప్లీజ్ షేర్ ఇట్, లైక్ ఇట్ అండ్ కమెంట్ ఇట్.